రేలుగా. ఇప్పుడు నెప్పి తగిలింది, ఇప్పుడు ప్రవేశించాడు, ఒప్పుకున్నాడు కదా. ఓడ కట్టేశాడు, కూడా కట్టాలి. ఒప్పుకున్న తర్వాత తప్పుద్దా? తప్పదు. ఇక్కడ కోట్ల కొలది జనులు విఫలమైపోతున్నారు. తనకు తానుగా ఏదైనా దేవుడికి చెయ్యాలి అంటే చాలా సులభమైనటువంటి పద్ధతి, చాలా సులభమైన. నీ వరకు నీవు దేవునికి ఏదైనా చెయ్యాలి అంటే చాలా సులభం, చాలా ఈజీ. ఇక్కడితో పనే లేదు. ఎంతవరకు మనం ప్రయాణించగలమో అంతవరకు వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళిపోతా ఉంటాం మన వరకు మనం. కానీ మధ్యలో ఈ ఆజ్ఞలన్నీ వస్తాయండి. ఆయన వివరంగా వివరిస్తున్నాడు. పవిత్ర జంతువులలో ప్రతి జాతిని కావాలి, ప్రతి జాతి కావాలి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి జంతువుల్ని నువ్వు వాడలోకి తీసుకొని పోవాలి. దైవ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. నీ ఒక్కడవే పవిత్రం అని నీ తర్వాత కూడా వచ్చేటువంటి వారు ఉంటారు. ఆ పవిత్రతని, ఆ పరిశుద్ధతని నువ్వు గ్రహించాలి, నువ్వు ఒప్పుకోవాలి. ఈ నీతిమంతుడైన నోవాహుకి దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, ప్రతి పవిత్ర జంతువులు. ఈయన నీతిమంతుడు, జంతువుల్లో కూడా పవిత్రమైనవి ఉన్నాయి. గమనించు కొద్దిగా. దైవ సన్నిధానంలోకి వచ్చినటువంటి మనము గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, పవిత్రత అనేది మనిషికి మాత్రమే కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పవిత్రత అనేది మనిషికి మాత్రమే సంబంధించింది కాదు. ఈ మాటని మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటని మన జీవితంలో తీసుకుని రావాలి. పవిత్రత, నీతి, నియమం అనేది నీకు ఒక్కడికి సంబంధించింది కాదు. ఈ రక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరిట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొందినటువంటి నీవు పవిత్రత నీ సొంతము కాదు, నీతి నీ సొంతము కాదు. ఎంతో మంది ఉన్నారు, వారందరినీ నీతో పాటు తీసుకొని పోవాలా, వారందరినీ కలుపుకోవాలా, వారందరితో ఏకీభవించాలా, వారందరితో ఐక్యపడాలా. ఉమ్మడిగా మనం ఒక మాట చెప్పుకుందాం. దేవుడు సెలవిచ్చినటువంటి ఏది వదిలిపెట్టలేదు కదా, మొత్తాన్ని ఒడలోకి చేర్చాడు కదా. కాకపోతే ఒక్క వ్యత్యాసం ఉంది అక్కడ, ఈయన మనిషి, నా జంతువు. అంతే కదా, ఒక్క వ్యత్యాసం. ఎన్ని రకాలు చెప్పాడో, ఎన్ని విధాలు చెప్పాడో వాటన్నిటిని కూడా నోవాహు ఓడలోనికి ఎక్కించాడు. దైవ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. బాహ్యముగా అందరూ కలిసిపోయినట్టే ఉంటారు. రక్షణ అంటే ఏంటి? రక్షణ ఏది? రక్షణ అంటే ఏంటండి? వచ్చాము, బైబిల్ తీసుకున్నాము, దైవ సన్నిధానంలో కూర్చున్నాము, వాక్యం విన్నాము, పాట పాడాము, కానుక సమర్పించుకున్నాము, వెళ్ళిపోయాము. ఇది రక్షణ? ఇదే రక్షణ? ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్కరితో కూడా నువ్వు సంధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరితో ఏకపడాలి, ఐక్యపడాలి. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలి. దేవుడైన యెహోవా చెప్పినటువంటి జంతువుల్లో కానీ, పురుగుల్లో కానీ, చతుష్పాద జంతువుల్లో కానీ దేనిని వదిలిపెట్టకుండా అన్నిటిని కూడా ఆ ఓడలోనికి ఎక్కించాడు. ఈ ఉపద్రవము బయట ఎన్ని రోజులు జరిగిందండి?
ఈ జల ప్రళయం ఎన్ని రోజులు జరిగింది? 40 పగుళ్ళు 40 రాత్రులను అత్యంత వర్షం భూమి మీద కురిసింది. ఆ దినమందే నోవాహ కుమారులకు షేమును, హామును, యాపెతును, నోవాహ భార్యలు, వారితో కూడా అతని ముగ్గురు కోడంటులను ఆ ఓడలో ప్రవేశించింది. ఏదే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కల గల ప్రతి చెట్టయు ప్రవేశించాను. జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలోనున్న ప్రవేశించెను. దైవ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రక్షణ అనుభవానికి సాదృశ్యముగా చెప్పబడుతున్నటువంటి ఆత్మీయ బోధ. నోవాహుతో చెప్పాడు, మొట్టమొదటిగా నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఎంత బాగుంటుందో. మొట్టమొదట ఈ అనుభవం ఎంతో ఆనందకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, మనసు తేలికగా అనిపిస్తుంది. ఎల్లప్పుడు కూడా హృదయము ఆనందంతో నింపబడి ఉంటుంది. ఎప్పుడు కూడా మన ముఖంలో నవ్వు కనబడుతూ ఉంటుంది, సంతోషం కనబడుతూ ఉంటుంది. రక్షణ పొందినటువంటి ప్రారంభంలో, కొత్తల్లో. తర్వాత దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇదే కాదు, ఇదే కాదు, ఇది చేయాలి, అది చేయాలి, ఇదిగో ఇది, అదిగో ఇది. ఇక్కడ ఏం చెబుతున్నాడు? జీవాత్మగల సమస్త శరీరులలో, జీవాత్మగల సమస్త శరీరులలో ప్రతి రెండేసి ఓడలోనున్న రెండేసి ఓడలోనున్న నోవాహునొద్ద ప్రవేశించెను. ఇన్ని దినాలు బయట జల ప్రళయం జరుగుతుంటే మరి వాటన్నిటిని కూడా మనిషిగా ఉన్న ఇతను జంతువులకు, పిట్టలకు, ప్రాకు పురుగులకు, చతుష్ప జంతువులన్నిటిని కూడా సంరక్షించాడు. దైవ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ఏది నష్టపడిపోకుండా ఆ ఓడలో ఈ జంతువులన్నిటిని కూడా సంరక్షించాడు. దైవ పరిశుద్ధ నామానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మీకు తెలిసినటువంటి అనుభవాలు, జంతువులతో కానీ పక్షులతో కానీ మీకు ఏదైనా ఒక అనుభవం జరిగి ఉంటే అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. ఈరోజు భూమి మీద కనబడేటువంటి ప్రతి ఒక్క జీవి ఆ రోజు ఓడలో కాపాడబడింది. దైవ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి ఈ సంఘంలో లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఇటువంటి ఒక అలజడి వచ్చినప్పుడు, ఇటువంటి ఒక సంబంధం లేనటువంటి స్వరము నిన్ను పలకరించినప్పుడు, నీవు అసహించుకునేటువంటి ఒక రూపము, ఒక ఆకారము నిన్ను తట్టినప్పుడు, నిన్ను మేల్కొన్నప్పుడు నీ రక్షణ అనుభవం ఏమవుతుంది? ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. దైవ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. నోవాహు మరి ఆయన ఎలా వాటిని సంరక్షించాడో, ఆవుకి మేత వేయటానికి ఇబ్బంది ఏం లేదు. వెళ్ళి ఆవుకి, దూడకి, గొర్రెకి, చిక్కకి మేత వేస్తాడు. అంటే ఎదురుగా పోయి ఏనుగు ఉంటుంది, అంటే నీటి ఏనుగు ఉంటుంది, ఆ తర్వాత సింహం ఉంటుంది, అప్పులు ఉంటుంది, వాటికి కూడా ఆహారం పెట్టాలా? దైవ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పవిత్ర జంతువులలో ప్రతి జాతి ఈ మాటని ఏ విధంగా తీసుకోవాలి?
మరి ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క పరలోక రాజ్య ప్రవేశము ఎంత సులువుగా పోయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి పోరాటం లేకుండా ఆ యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే అది ససమే అయ్యే పనే కాదు. బయట వాళ్ళు ముందు మన కుటుంబస్తులతోటి మనం పోరాటం ప్రారంభించాలి. బయట వాళ్ళ తర్వాత సంగతి, బయట వాళ్ళ తర్వాత మనం ఎవరి మధ్య ఉంటున్నాం, ఏ సంఘంలో మనం ఉంటున్నాం, ఏ వాక్యాన్ని మనం వింటున్నాం, ఏ కుటుంబంలో మనము ఎదుగుతూ ఉన్నాము, ఎలా ఉన్నాం, ఒకరితో ఒకరు మనం ఎలా ఉన్నాం, మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ బలిగాను అర్పణముగాను బలి ఉంటుంది. ఈ రక్షణ దేవుడైన యెహోవా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్షణను నీకు అందజేయటానికి తన శరీరాన్ని బలిగాను అర్పణముగాను పెట్టాడు. మరి ఆ రక్షణ నీ జీవితంలో సార్థకం అవటానికి నువ్వేం చేయాలా? ఏం చేస్తున్నారు జనాలందరూ? విశ్వాసులందరూ ఏం చేస్తున్నారు? సంఘ కాపరులందరూ ఏం చెల్లిస్తున్నారు? బలినే చెల్లిస్తున్నారు, అర్పణాన్ని చెల్లిస్తున్నారు. బలిని కాదు, బలిని ఎవరు చేయట్లేదండి, అర్పణము చేస్తున్నారు అందరికి అర్పణం ఈజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో క్రీస్తు 175వ పేజీ, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తన యొక్క శరీరాన్ని బలిగా సమర్పించాడు, అర్పణముగాను బలిగాను సమర్పించాడు. ఆ రక్షణను సర్వ మానవ కోటికి రక్షణ ఇచ్చు నిమిత్తం, ప్రతి ఒక్కరికి కృపా వరాలని అందజేయ నిమిత్తం, ప్రతి ఒక్కరిని ఆ యొక్క కృపా వరాలకి ఆ రక్షణకు పాత్రులుగా చేయ నిమిత్తము ఆయన ఏం చేశాడంటే, ఏం చేశాడు తెలిసిన సత్యమే, వివరించాల్సిన అవసరం లేదు. అర్పణముగాను బలిగా